యాగ సర్వాగ్ని సంపూర్ణత ఎదుట సజీవయాగ సర్వాగ్ని సంస్కార భోజనం ఎదుట సమకూడిన ప్రియులారా, సజీవయాగ సంపూర్ణుడైన క్రీస్తు ప్రభువు యొక్క స్వశరీర రక్తముల యొక్క సమరూపమును ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించి సజీవ సంగారోహణమును కాయత్తము చేసుకొనును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసి ఉన్నాడు. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన మిక్కిలి మహిమాన్వితమైన సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తములను అందుకొనుటకు ఏదించిన ప్రియులారా, పెండ్లి కుమారుని సజీవయాగ సర్వాగ్ని సారమును ఆత్మ తండ్రి మనలో నిండించి మండించి మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్. ఈ దినము పెండ్లి కుమారుని సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తములను ధ్యానం చేసుకుందాం. ఎక్కడ చెప్పండి? సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తములు. ఈ సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తములు రెండు భోజనములను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒకటి ఉప్పు కలిపిన భోజనము, ఉప్పు భోజనము. రెండు ఉప్పు సారముతో నిండిన భోజనము. కాబట్టి ఉప్పు సారము, ఉప్పు సారము. ఉప్పు దేని కొరకు? రక్తమాంసాల కొరకు. ఉప్పు దేని కొరకు? రక్తమాంసాలు. లేదా ఉప్పు ఎందులో ఉన్నది? మానవ రక్తమాంసాల్లో ఉన్నది ఉప్పు. ఉప్పు సారం ఎందులో ఉన్నది? మహిమ పెండ్లి కుమారుని శరీర రక్తములలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమారుడు కనుక మనల్ని అడిగితే ఉప్పు కావాలా, ఉప్పు సారం కావాలా అంటే చెప్పండి. లోకం ఇచ్చేటటువంటిదేమో ఉప్పు, పెండ్లి కుమారుడు ఇచ్చేటటువంటిదేమో ఉప్పు సారం. అందుకే ఆయన అన్నారు, ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే, కానీ ఆ మంచి ఎటువంటిది? నిస్సారమైనది. ఆ మంచి లోకంలో ఉన్న మంచి నిస్సారమైనటువంటి. కాబట్టి ఈ దినము పెండ్లి కుమారుని శరీర రక్తములలో ఉన్న ఈ ఉప్పు సారమును మనకు అందించేటటువంటి ఆ సజీవ యాగ సర్వాగ్ని సంస్కార భోజనమును ఏమిటి చెప్పండి? పెండ్లి కుమారుని శరీర రక్తములలో ఉన్న ఉప్పు సారమును మనకు అందించేటటువంటి ఆ సజీవ యాగ సర్వాగ్ని భోజనమునే ధ్యానం చేసుకుందాం. అందుకే ఉప్పు కలిపిందేమో ఈ శరీరానికి, ఉప్పు సారముతో నిండిందేమో అంతరంగానికి. అయ్యా
ఏది ఎక్కువగా ఇస్తానయ్యా అంటే ఈ రక్త మాంసాలకు అవసరమైనటువంటి ఉప్పుతో కలిసినటువంటి భోజనమే ఎక్కువ ఇష్టపడతాను. దేనికంటే కూడా ఉప్పు సారముతో నిండినటువంటి నీ శరీర రక్తములనే అంతరంగ భోజనము కన్నా, ఆత్మ భోజనము కన్నా దీన్నే ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ దినం ఉప్పును విరిచివేస్తూ ఉన్నావు, ఉప్పు సారాన్నేమో కలిగిస్తూ ఉన్నావు. ఉప్పుని విరిచివేస్తూ ఉన్నావు, ఉప్పు సారాన్ని కలిగిస్తూ ఉన్నావు. అయ్యా కనికరించండి. మంచిదాన్ని వదులుకుంటే తప్ప, మంచిదాన్ని వదులుకుంటే తప్ప మరింత మంచిలోనికి రాలేదు. ఏంటి? మంచిని వదులుకుంటే తప్ప మంచికే మనసు స్థిరపడింది అనుకో. ఏంటి? మంచికే మనసు స్థిరపడింది చెప్పాల. తర్వాత కూడా మరింత మంచిని అందుకోగలవా? మంచి ఎందులో ఉంది? లోకంలో ఉంది, ఉప్పులో ఉంది. పెళ్లి కుమారుడు అంటూ ఉన్నారు ఏమని? మంచిని తీసేస్తానని, ఇంకా ఉప్పును తీసివేస్తానని. ఏమిస్తానంటున్నారు? మరింత మంచిని, అంటేనో ఉప్పు సారాన్ని ఇస్తానంటున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? మంచిని వదులుకునే మనస్సు ఉన్నదా? చెప్పండి. ఇక్కడే ఉన్నది పెండ్లి కుమార్తె యొక్క గొప్ప తెగింపంత. ముందేమొస్తుంది? ఎప్పుడు చక్కని దృష్టాంతం. తండ్రి అయిన తండ్రిని తలంచుకొని చదువుకున్న వాక్యంలో చక్కని దృష్టాంతం. ముందు ఎవరు వచ్చారు? అబ్రహాం గారి దగ్గరికి. మా కాలేబు రాజు గారా? ఇవే కదా మనందరి కన్వెన్షనల్ ఐడియాస్ అన్నింటినీ బయట పెట్టుకోవాలా. ఏమిటి? సాంప్రదాయకమైనటువంటి ఆలోచనలు అన్నింటిలో నుండి మనం బయటకు వచ్చేయాలా. ముందు ఎవరు ఎదుర్కొన్నారు అబ్రహాం గారిని? చూసి చెప్పడం కాదు. మంచిదే చూసి చెప్పావు, లేదు అది వద్దన్నా కదా అని. అది వద్దంటే చెప్పాలా? అది ఎందుకయ్యా అంటే ఇది కావాలనే కదా అర్థం. అలా కూడా చెప్పదు. వద్దు, ఏది కావాలన్నప్పుడు చెప్పటమే చెప్పాలా శ్రేష్టం. ఇవన్నీ కూడా మంచిని విరిచివేసుకునేటటువంటి మార్గాలు. ఇవన్నీ కూడా మంచి విరవకుండా మరింత మంచిలో కడలు, ఉప్పు తీసివేయకుండా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. ఎవరు ఎదుర్కొన్నారు? సొదొమ రాజు ఎదుర్కొన్నాడు. చదవండి ఆ మాట అక్కడ. మరియు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అనబడిన షావే లోయ మట్టుకు మరియు షాలేము రాజు అయిన ఇప్పుడు చెప్పండి. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. ముందెవరు వచ్చారు? సొదొమ రాజు. ఏమన్నా అడగాలి? ఎదురుగా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఎవరి కొరకు? మీ కొరకు. వెనకాలే
ఏదో పిచ్చి పాదిరి గారు కూడా వస్తున్నారు. ఎలా ఉంటుంది మనసు? ఎవరి మీద ఉంటుంది? ముందేమో రాజే వచ్చాడు, సొదొమ రాజు. ముందెవరు వచ్చారు? ఆయన మీద లేదు. ఎవరి మీద ఉంది మనసు? సొదొమ రాజు మనసులో ఏముంది? అంతా తీసుకో. ఏమంటున్నాడు సొదొమ రాజు? అంతా నీదే, అంతా తీసుకో అన్నాడు. చదవండి ఆ భాగం, అక్కడే చదవండి ఆ మాట. నాకు నేను చెప్పిన మాట వెంటనే చదవాలా. 21వ వచనం. సొదొమ రాజు ఏమంటున్నాడు? అంతా నీదే తీసుకోపో అంటున్నాడు. ఈయనేమంటున్నారు? ఈయనంటే ఎవరు? మెల్కీసెదెకు, షాలేము రాజు గారు. ఇంకా దేవుని యాజకుడు. ఇందాక అన్నాగా ఏవో పేరు పెట్టాక పాదిరి గారని. ఈయన దేవుని యాజకుడు. ఈయనేమంటున్నారు? రొట్టె రసం తీసుకోండి అని ఈయన అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆస్తి అంతా అవసరం లేదు. మనకి సొదొమ రాజులాగా ఆస్తి అంతా తీసుకోవాలని అవసరం లేదు. ఇదిగో ఈ పావలా నీకే అంటే చాలు. ఏం చేయాలా? ఈ రొట్టె రసం విడిచిపెట్టి పరుగో 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 పరుగో, అయ్యో అయ్యో అయ్యో. ఇంకా ఏదో మానవ రీత్యా కలిగేటటువంటి చేమెదురు రావాలా. ఏమని? కుడతాను నిన్ను. ఏమనుకున్నావు? ఉడికెళ్ళావంటే కుడతాను నిన్ను అంది. సరే అల్లంలే అన్నాడు. అది మనకు అవసరం లేదు. ఏమిటి చెప్పండి? ఆస్తి అంతా ఇస్తానని చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఇంత అంటే చాలు. ఎదురుగా రాజుంది, అంతా నీదే అని అన్నా కూడా ఏం చేస్తున్నారు? ఆయన వెనకాల ఉన్నటువంటి మన పాఠానికి అన్వయించండి. వెనకాల ఉన్నటువంటి దేవుని యాజకుడిచ్చిన రొట్టెను, అంటే పెండ్లి కుమారుని శరీర రక్తాలు పుచ్చుకున్నారు. అంటే ఏం చేశారు? అది ముందు వచ్చిన మంచిని విరిచారు. మంచిని విరవటం నేర్చుకోండి. మంచిని ఏంది? మంచి ఆరాధన పోగొట్టుకుంటే శరీరం చల్లగా వస్తుంది. గుడికి ఏంటి? ఆరాధన పోగొట్టుకుంటే చల్లగా వస్తుంది. ఆరాధనకు వస్తేనో ఏదో ఒకటి అయిపోతుంది. కాలు చేయో ఇది చేస్తారు, లేదా ఏదో ఒకటి పోసేస్తారు. దీని మీద పోతే పోని ఆత్మ బాగుంటుందిగా. ఆ మంచిని కాదనుకోలేము. ఏ మంచి? శరీరానికి ఉండే చల్లదనం అనే మంచిని కాదనుకోలేము. ఆ మంచిని విరవకుండా చెప్పండి మరింత మంచి. ముందు వచ్చేది మంచే, వెనకాల వచ్చేది పెండ్లి కుమారుడు. అయ్యా అనుకరించండి అయ్యా. ఎంతకాలం చెప్పండి ఈ శరీరాన్ని ప్రేమించి ప్రేమించి చెప్పండి నీకు తగిన స్థితిని నీకు ఇవ్వలేనిది నువ్వు కోరుకున్న స్థితికి దూరం. దేన్ని బట్టి? దీని కొరకే అన్ని. దీన్ని ప్రేమించి 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 దీన్ని ప్రేమించేవాళ్ళు కాస్త ఏమవుతారు? చివరికి పూజించేవాళ్ళు అవుతారు. మర్చిపోవద్దు. మొట్టమొదట ప్రేమిస్తావు, తర్వాత అలవాటైపోతుంది. అలవాటైపోయిన తర్వాత ఇంకేం చేయలేవు. చెప్పండి. అందుకే నైజపు ఘాటు నుండి తప్పించుకోలేవు. అందుకే జనకులు అన్నారు అన్నమాట, పుండుమానినా మత్సమానదు అనే లోకోక్తి కలదు అని అన్నారు.
ఏమన్నారు? పుండు అయితే మానిపోతుంది, పాపం చేసిన పుండు. కానీ ఏం పోదు? ఆ పుండు తాలూకు ఛాయ మచ్చపోదు. అలాగే ఆ మచ్చపోవటానికే ఇక్కడికి వచ్చేది, పుండు మానటానికి కాదు, లేకపోతే నాకు పుండు అయింది సురుతా ఉండు అని అనటానికి కాదు. బైబిల్ మిషన్లోకి రావటం ఎందుకు? మచ్చ మానటానికా, లేకపోతే పుండు అవ్వకుండా చూసుకోవడానికా? నాకు పుండు అవుద్ది, ఆరాధనకు వస్తే మచ్చ మానాల. మచ్చలు మానితే పుండు అవ్వదు. ఇంకా మచ్చ మానితే అదే కదా ధ్యానం అంతా, అదే కదా అంతరంగ జీవితంలో ఉన్న దుర్బలమైన స్థితి. దుర్బలమైన స్థితి అంటేనో మోకరించడానికి ఓపిక లేదు, మనోనిదానం కుదుర్చుకోవడానికి ఓపిక లేదు, కన్నీరు కార్చడానికి ఓపిక లేదు, సమయానికి రావడానికి ఓపిక లేదు, తెల్లబట్టలు కట్టుకు రావడానికి ఓపిక లేదు. ఏమిటిది? దుర్బలమైన స్థితి. దుర్బలం అంటే బలహీనం అన్నమాట. అంతరంగంలో ఉన్న దుర్బలమైన స్థితి బహిరంగ జీవితంలో ఉన్న దుర్బల స్థితికి మూలం, కారణం. ఏంటయ్యా ఇన్ని కష్టాలు, ఇన్ని చిక్కులు ఏంటయ్యా, ఎటెల్లాలో తెలియకుండా ఉందేంటయ్యా అంటే, ఏమ్మా ఏందయ్యా ఏం జరగట్లేదు అని అంటే, ఇది లోపల ఉన్న అది పోవాలా. ఏమిటి? దుర్బలమైనటువంటి, మనకంటే 3 రెట్లు వయసు ఉన్నోళ్ళు మనం చేసే ప్రయాణం కంటే 30 రెట్లు దూరం నుంచి వచ్చినప్పుడు దేవుడు లెక్క వేయడా నిన్ను? ఏం పాపా అడగడా? మనకంటే 3 రెట్లు వయసు ఉన్నోళ్ళు మనకంటే 30 రెట్లు దూరంలో నుండి సర్వారాధనకి ఏకీవించినప్పుడు అడగడా? ఆ గమనం కలిగి ఉండాలి. ఆ గమనం లేకపోవడం ఏంటి? దుర్బలమైన స్థితి. దుర్బలమైన స్థితి గురించి మనిషి విచారించడు. దేని గురించి విచారిస్తాడు? ఏంటయ్యా ఈ దుర్భరం, ఏంటి ఇది మరి, ఏంటి నాకేం జరగట్లేదేంటి, ఏంటిది ఎంతకాలం జరగట్లేదేంటి, ఏంటి పని అవ్వట్లేదేంటి, ఈ చిక్కు తొలగట్లేదేంటి, ఈ కీడుకు అసలు ఈ మార్గం కనపట్టలేదేంటి, ఈరోజు నాకెందుకు ఈ దుర్భరమైన స్థితి? ఏది కనపడకుండా ఉంటున్నా దుర్భరమైన స్థితి అంటున్నా. దాని కొరకు మనం ఏం చేయకూడదు, మనం దాని కొరకు ఏడవకూడదు, దీని కొరకు ఏడవ. ఎందుకొరకు చెప్పుకుంటున్నాం చెప్పండి? దీని గురించి ఎందుకు వచ్చాము ఇందులో? అమ్మా సరిగా జ్ఞాపకం చేయాలి. అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తాం, దాని కొరకు చెప్పిన మాట ఇది. ఈ శరీరమునకు కావలసిన చల్లదనాన్ని విరుచుకోలేము ఆత్మ తండ్రి యొక్క అగ్ని కొరకు. ఏమిటి? అందుకొరకు ఈ వివరం అంతా చెప్తుంది. శరీరంలో ఉన్నటువంటి, శరీరం కోరుకునేటటువంటి చల్లదనాన్ని విరుచుకోలేము. చల్లదనం అంటే సుఖమైనటువంటి స్థితిని విరుచుకోలేము. కాబట్టి ఆత్మ తండ్రి ఇచ్చేటటువంటి అగ్ని సహవాసాన్ని అందుకోలేము. అందుకొరకు ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది, ఇన్ని దృష్టాంతాలు. అయ్యా ఎప్పుడు ఇదే కదా, విరుచుకోలేను. ఈ మానవ స్థితిని, శరీర స్థితిని దీన్ని విరుచుకోగలిగితే అప్పుడు చెప్పండి మనకేముంటుంది? అది ఈ చల్లదనాన్ని విరుచుకుంటే అగ్ని, ఆ మనిషిని విరిస్తే విరిచారు. ఎదురుగా రాజు వచ్చినా కానీ వెనకాల ఉన్న ఆయన్ని చూస్తూ ఉన్నారు. చెప్పండి, ఆయన్ని కనీసం లక్ష్య పెట్టినట్టుగా కూడా లేదు. ఎవరు? అబ్రహాం గారు. ఎప్పుడు వస్తుంది ఈరోజు? అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానయ్యా అంటే, ఈరోజు తాటే చప్పుళ్ళకి మనం ఏమైపోతామో, భయపడిపోతాము. ఈరోజు చేమచింతకాయలకే మనం భ్రమపడిపోతాం. అయ్యో క్షమించయ్యా, అయితే భ్రమ, లేకపోతే
భయం. ఏంటమ్మా సంస్కారానికి రాలేదు, బంధువులు వచ్చారయ్యా అందుకని సంస్కార భోజనానికి రాల. ఎదురుగా చింతకాయలైన బంధువుల్ని కట్టాడు. ఏమైపోవాల్సిందే ఆత్మ, భ్రమపడిపోవాల్సిందే. భ్రమపడేవారే భ్రమసిపోయేటటువంటి వారు. భ్రమసిపోవడం అంటే కొట్టుకుపోవడం అంటున్నారు. ఇంకా అయ్యా ఒకసారి ఈ సజీవ యాగ ఈ సర్వాగ్ని ఎదుట వేటిని విరిచివేసుకోవాలని నాకు నేర్పించు. వేటిని ఏమని చెప్పావు నువ్వు? ఉప్పుని విరిచివేసుకుంటే కానీ ఉప్పులో ఉన్నటువంటి మంచితనాన్ని విరిచివేసుకుంటే కానీ ఉప్పు సారములో ఉన్నటువంటి మరింత ఆ ఉప్పును విరిచివేసుకోవటానికి తండ్రి కొంచెం కఠినంగానే చెప్పారు. వింటున్నారా ఏమ్మా? దేని కొరకు? ఉప్పుని విరిచివేసుకోవటానికి తండ్రి కఠినంగానే చెప్పారు. ఏమని? కన్ను అభ్యంతరం పరిచిందా? పీకేవయ్యా, ఏం ఉపయోగం? కాలా నరికేవయ్యా, చెయ్యా తీసి పారే. కఠినమైన మాటలే ఇవన్నీ. అయ్యా ఎంతగా మంచిని విరుచుకోవాలి అని అంటే, ఎంతగా ఈ శరీరంలో ఉన్న గుప్పును విరుచుకోవాలి అని అంటే ఎప్పుడయ్యా? నరకొద్దులే కనీసం, తీసేయొద్దులే కనీసం, కన్నులైనా లోకానికి కనబడకుండా మూసుకునేది ఎప్పుడు, చెయ్యి అయినా కాని పనులు చేయకుండా ఆపుకునేది ఎప్పుడు, కాలైనా కాని స్థలాలకి వెళ్లకుండా నిలుపుకునేది ఎప్పుడు? కాని స్థలానికి వెళ్లకుండా నిలుపుకోవటం ఎంతో, అయిన స్థలానికి పరిగెత్తుకొని రావడం కూడా అంతే ముఖ్యం. అయిన స్థలానికి వీటికి విరోధమైనటువంటిది చెప్పండి. వీటికి విరోధమైనటువంటి ఆత్మ తండ్రి యొక్క నియమం కాదు, అపవాది నియమమే. వీటికి విరోధమైనటువంటిది. కనుక ధనం ఏం చేయమంటున్నావు చెప్పండి? ఉప్పు సారాన్ని ఇచ్చేటటువంటి శరీర రక్తం ఉంచుకోమంటున్నావు కనుక ఈ దినం ఆ ఉప్పు సారం గురించే ధ్యానం చేసుకుంటాను. దేని గురించి? ఉప్పు సారం గురించి ధ్యానం చేసుకుంటాను. సారము అంటే ఏమిటి చెప్పండి అమ్మా? సారం అంటే ఎసెన్స్ అన్నమాట. సారం అంటే కాన్సన్ట్రేషన్, చిక్కగా ఉండేటటువంటి దాన్ని సారం అంట కదా. ఇప్పుడు ఈ సారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఊరినప్పుడే సారం ఉంటుంది. ఊరినప్పుడే. అది ఉప్పు సారంలో ఊరతావా, ఉప్పులో ఊరతావా, అది నీ ఇష్టం. ఏమిటి? ఉప్పు సారములో ఊరతావా, ఉప్పులో ఊరతావా, నీ ఇష్టం. అది ఉప్పులో ఊరాలనుకుంటే లోకమంతా సిద్ధంగా ఉంది ఏం చేయడానికి? ఉప్పులో ఊరటానికి అదే విశాలమైన మార్గం. ఉప్పు సారములో ఊరాలనుకుంటున్నావా? సజీవయాగ సర్వాగ్ని సిద్ధంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? సజీవయాగ సర్వాగ్నిలో ఊరటానికి ఇష్టపడదామా? లోకంలో నానిపోయి లేదా లోకంలో ఊరటానికి ఇష్టపడదామా? అయ్యా ఇందులో ఊరితే ఆ సారం బయటకు వస్తుంది. లోకంలో ఊరిపోయానా? లోకంలో లోక సారం బయట. నైజంలో నానిపోయానా? నైజ సారం బయట. నీ సర్వాగ్ని సారములో చెప్పండి ఊరిపోయానా? సర్వాగ్ని సారమే వస్తుంది. నాకెప్పుడునైనా నాకెప్పుడయ్యా
ఈ సజీవ యాగ సర్వాగ్నిలో ఊరిపోయేటటువంటిది ఎప్పుడు? ఈ సజీవ యాగ సర్వాగ్నిలో ఊరిపోతే అప్పుడు చెప్పండి, ఉప్పు సారం, నువ్వు కోరుకుంటున్నటువంటి ఉప్పు సారమే నా శరీర రక్తాలకు వస్తుందయ్యా. పెండ్లి కుమారుడా, పెండ్లి కుమారుడా, పెండ్లి కుమారుడా, ఈ ఉప్పు సారం నాకు ఇవ్వడానికే ఏం చేస్తున్నావు? సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తాలు ఇస్తుంది. కాబట్టి ఉప్పు సారం మీద మనసు పెట్టుకొని ఏంటి, ఈ ఉప్పు సారం మీద మనసు పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పాఠాన్ని ధ్యానం చేసుకుందాం. ఉప్పు సారం ఏం చేస్తుందని చెప్పుకున్నాం? ఉప్పుని విరుస్తూ ఉందని చెప్పుకున్నాం. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో కాస్త పోస్తూ కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి బాగుంటుంది. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని ఉన్నది కదా. ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా ఉంది. కింగ్ జేమ్స్ కానీ న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో కానీ, ఎవ్రీవన్ విల్ బి సీజన్డ్ విత్ ఫైర్, ఎవ్రీ సాక్రిఫైస్ విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్. అంటే ఈ ఉప్పు సారం చెప్పండి, ఎవరికని చెప్తున్నారు ఆయన? ప్రతి వానికి, ప్రతి మనిషిలోనూ ఏం కోరుకుంటున్నారు ఆయన? ఈ ఉప్పు సారాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉప్పు సారం ఉప్పులో ఉన్నటువంటి ఉప్పు సారమా, నీలో ఉన్న ఉప్పు సారమా ప్రభు కోరుకుంటుంది? ఈ వాక్యం ఎవరి కొరకు? ఉప్పు నా కొరకు కాదు, ఉప్పులో ఉన్న ఉప్పు సారం కొరక, నీలో ఉండవలసిన ఉప్పు సారం కొరక. నీలో ఉండవలసిన ఉప్పు సారం ఎక్కడిది? ఇట్ వాజ్ సీజన్డ్ ఇన్ ద, ఆ సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడినటువంటి శరీర రక్తములలోనే ఏమున్నది? నీలో ఉండవలసినటువంటి ఉప్పు సారం ఉన్నది. ఇప్పుడు ఈ ఉప్పు సారం ఉప్పులో ఉన్న ఉప్పు సారమా చెప్పండి, మనలో ఉండవలసిన ఉప్పు సారమా అంటే ప్రతి వానికి అని అన్నారు. కాబట్టి ఇదేమిటిది? మనలో ఉండవలసింది. మనలో ఉండవలసింది ఆయనలో ఉన్నటువంటి. ఎక్కడుంది నీలో? ఎక్కడుంది నీలో? ఈ సజీవయాగ సర్వాగ్నిలోనే కదా. ఆ సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములలోనే ఏమున్నది? ఈ ఉప్పు సారం ఉంది. కాబట్టి ఈ ఉప్పు సారాన్ని ధ్యానం చేస్తున్నాను. మరి నాకు శక్తి ఇవ్వు తండ్రి అని అడగండి. నాకు శక్తి ఇవ్వు తండ్రి అని అడగండి. ఇక క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ ఉప్పు గురించి, ఉప్పు సారం గురించి ఏమని చెప్పారు పెళ్లి కుమారుడు? ఉప్పుని విరిచివేసేటటువంటిదే ఉప్పు సారం అని అన్నారు. కాబట్టి లోకములో, లోక సముద్రములో ఉన్నటువంటి ఉప్పును విడిచివేయటానికి ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది మానవ సారము, మానవ సారములోని ఉప్పును మహిమ సారముగా మార్చుచున్నా. ఇంకా మొట్టమొదటి మాటకి ఉప్పు అని అనుకోండి, రెండవ మాటకి మొట్టమొదటి సారమేమో ఉప్పు, రెండవ సారమేమో ఉప్పు సారం. మానవ సారం ఎక్కడ ఉంది? ఉప్పులో ఉంది. కాబట్టి మానవ సారాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మహిమ సారంగా మార్చివేస్తూ ఉన్నారు. ఆ మార్చివేసేటటువంటి సజీవ యాగ సర్వాగ్ని శరీర రక్తములనే పుచ్చుకున్నాం. అయ్యా నాకు కావాలి ఏమిటి? ఈ మహిమ సారం కావాలి. ఏమొద్దు నాకు? ఈ మానవ సారం అయితేనో
ఎప్పుడు కూడా భయపడతా ఉంటది, ఎప్పుడు బెదిరిపోతా ఉంటది, ఎప్పుడు కూడా చల్లదనాన్ని కాపాడుకుంటూ ఉంటది. ఇంకా ఎప్పుడు కూడా చెప్పండి మంచిని దాటి చూడలేదు. ఏంటి మంచి? 7 బజే దాకా సోనా హై, 7 గంటల దాకా పడుకుంటే చెప్పండి ఎంత బాగుంటుందో. ఆ సోనాలో ఉన్న సోనా నీకేం తెలుసు? సోనా అంటే బంగారం, సోనా అంటే నిద్రపోవటం. ఇంకో మరి ఆ భాషకు అలా సెట్ అయ్యింది. సోనా సోనా సోనాలో ఏముంది? నిద్రపోవటంలో. సోనా నిద్రే బంగారం. ఏంటి? నిద్రే బంగారం. ఎట్లా ఎట్లా ఏమిటి ఈ మానవ సారం? చెప్పండి ఎట్లా విరిచివేయబడేది? అయ్యా క్షమించండి, క్షమించండి. ఎప్పుడూ దేనికోదానికి ఏం కావలసిందే శరీరంలో ఉండేటటువంటి చల్లదనాన్ని చెప్పండి అలా కాపాడుకుంటూనే ఉంటాను. ఏం తగలకుండా సజీవయాగ సర్వాగ్ని సెగ తగలకుండా ఏం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కాపాడు, ఇటు వచ్చిందా ఇటు కాపాడు, ఇటు పెట్టేస్తాను అంతే, కాపాడుకుంటాను. ఇక్కడే నిప్పు తగలకూడదు, సెగ తగలకూడదు. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి. ఈ మానవ సారాన్ని విరిచివేసేటటువంటి ఈ మహిమ సారమే నీ సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన నీ శరీర రక్తముల ద్వారా నాకు ఇస్తూ ఉన్నావు ప్రభు అని ప్రభువును స్తుతించండి. తర్వాత 2 నిర్జీవ సారమును నూతన జీవ సారముగా మార్చుచు ఉన్న నిర్జీవ సారమును నూతన జీవ సారముగా మార్చుచున్న సజీవయాగ సర్వాగ్ని శరీర రక్తములు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనములు. రాజులు 2వ గ్రంథం 19-20 వచనాలు చదవండి. ఈ వచనాన్ని వివరించుకుందాం త్వరగా. రాజులు 2:19-20. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది. ఇక్కడ ఎలీషా గారు ఉన్నారు. ఎక్కడికి వచ్చారంటే ఎరుకో పట్టణానికి వచ్చారు. అమ్మా ఎరుకో పట్టణానికి ఏమన్నారు? మా ఏలిన వాడా, నీవు ఉన్న చోటు, నీవు వచ్చిన చోటు రమ్యమైనదని. అయ్యా నీకు కనబడుతూ ఉన్నది కదా. కనబడటానికి ఎలా ఉన్నది? ఎంతో రమ్యముగా కనబడుతూ ఉన్నది. కనబడటానికి రమ్యంగా కనబడుతూ ఉన్నది. తర్వాత చదవండి. కానీ నీళ్లు, అయ్యో నీళ్లు మంచివి కావు. ఎందుకు మంచివి కాదు? ఎందుకు మంచివి కావు అంటే ఆ నీళ్ళల్లో ఏమున్నదయ్యా అంటే మరణం ఉంది. ఆ నీళ్ళల్లో ఏముంది? మరణం ఉన్నది. 21వ వచనం చదవండి. అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును. ఎందుకు మంచిది కాదని చెప్పారు? నీళ్లు మంచివి కావని. భూమి నిస్సారమైందని కాదు, అందులో మరణం ఉంది. అందులో మరణం ఉంది కాబట్టి ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు ఏమని చెప్పాలా? రమ్యముగా కనబడే ప్రతి దాని లోపల చెప్పండి మరణము దాగి ఉంటుంది. ఏం కావాలా? శరీరానికి ఎప్పుడు ఏం కావాలా? ఏది రమ్యంగా కనబడుతుందో అదే కావాలా.
ఏది గొప్పగా ఉన్నదో అదే కావాలి, ఏది లాభకరంగా ఉందో అదే కావాలి, ఏది సంతోషమో అదే కావాలి. అయ్యా ఈరోజు ఎన్నో లోకరమ్యతలు ఉన్నాయి, ఈరోజు ఎన్నో లోకరమ్యతలు ఉన్నాయి. లోకరమ్యతలనే చూస్తూ ఉన్నాను తప్ప ఏం చూడలేకపోతున్నాను. దాని వెనుక లేదా దానిలో దాగిన మరణాన్ని చూడలేక, దానిలో దాగిన మరణాన్ని చూడలేక. కాబట్టి ఏం చేద్దాం చెప్పండి? నీళ్లు మంచివి కావు అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు దైవజనుడు? నీటి ఓట దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఓట దగ్గరికి వెళ్ళారు. ఏం చేయడానికి? నీళ్లు బాగు చేయడానికి. ఇప్పుడు అయ్యా కష్టాలు పోవాలి అని అనుకుంటున్నటువంటి వారలారా, నష్టాలు తీరాలి అని అనుకుంటున్న వారలారా, జీవితం బాగుపడాలి అని అనుకుంటున్న వారలారా, నీటి దగ్గర నుండి ఎక్కడికి వస్తారు? నీళ్ళని బాగు చేసుకుంటే ఉపయోగం లేదు. ఎందుకని? మళ్ళీ ఓట్లో ఉన్న మరణం వచ్చి చెప్పండి ఏం చేస్తుంది? మళ్ళీ లోపలికి వస్తుంది. చేతిలో ఉన్న, గ్లాసులో ఉన్న, పాత్రలో ఉన్నటువంటి నీటిని బాగు చేసుకొని శుభ్రం చేసుకొని తాగేవే అనుకో, అప్పటి వరకే. ఏమిటిది చెప్పండి? ఆపద మొక్కుల భక్తి. దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కడికి రావాలి? ఆ ఓట దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఆ ఓటలో ఉన్నటువంటి మూలాన్ని బాగు చేసినప్పుడు మొత్తం బాగైపోతుంది, మొత్తం కూడా బాగైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సజీవ యాగ సర్వాగ్ని శరీర రక్తాలు ఎక్కడికి వస్తున్నాయి? మూలంలోకి వస్తున్నాయా, లేకపోతే నీకు పైన మాత్రమే ఇస్తూ ఉన్నాయా? మూలంలోకి వచ్చి అంత బాగు చేసేస్తూ ఉన్నాయి. అయ్యా మా తండ్రి గారు కూడా అన్నారు, మూలనున్న మురికి రక్తం మాలోని రాళ్లను తోలివేయుదువు అన్నారు. మాలోని రాళ్లను తోలివేయుదువు అన్నారు. కాబట్టి తండ్రి అయ్యా ఈ సజీవయాగ సర్వాగ్ని శరీర రక్తములు ఎక్కడి వరకు వస్తున్నాయి? మూలంలోనికి. మూలం ఎక్కడుందో అక్కడికే వస్తున్నాయి. మూలంలోకి రప్పించుకుందామా, లేకపోతే మొదట్లోనే ఉంచుకుందామా? మూలంలోనికి రప్పించుకుందాం. మూలంలోనికి రప్పించుకుందాం. ఏం చేయటం మానేసి మొదట్లోనే ఉంచుకోవటం మానేసి. మొదట్లో ఉంచుకునే వారు ఎవరయ్యా అంటే మంచిని తుంచలేని వారు, మంచిని తుంచలేని. మూలంలోనికి రప్పించేవారు ఎవరయ్యా అంటే మరింత మంచిని ప్రేమించేటటువంటి వారు. కనుక అయ్యా ఎక్కడున్నాం? ఈ సజీవయాగ సర్వాగ్నిలోని ఈ సంస్కార భోజనము ఎదుట ఎక్కడున్నామయ్యా? ఏమంటున్నావు నువ్వు? మానవ సారమంతటిని కూడా మహిమసారంగా మార్చివేస్తానంటున్నావు. నిర్జీవ సారమంతటిని కూడా నూతన జీవ సారముగా మార్చివేస్తానంటున్నావు. ఈ నూతన జీవ సారము నాకు ఎప్పుడు అందుతుంది? ఈ సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములను మూలములోనికి రప్పించుకున్నప్పుడు, మూలములోనికి రప్పించుకున్నాం. అయ్యా కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. ఇక్కడే నీ శరీర రక్తములకు సాదృశ్యముగా ఉన్న ఉప్పును ఏం చేశారు ఎలీషా గారు? ఏం చేశారు చెప్పాలి? క్రొత్త పాత్రలో తీసుకున్నారు. ఉప్పు ఎక్కడికి రావాలి? కొత్త పాత్ర, పాత పాత్ర? ఊరుకో, ఏం కొత్త పాత్ర ఎందుకు? తెలిసిన ఉప్పే కదా ఇది, ఎప్పుడు వాడుకునే ఉప్పే కదా.
ఎప్పుడు వాడుకునే ఉప్పే కదా. అదే నూతనమైన ఆకలి, నూతనమైన ప్రేమ, నూతనమైన సిద్ధపాటు, ఇంకా చెప్పాలంటే నూతనమైన శ్రమానుభవం, నూతనమైన సహనానుభవం, నూతనమైన సహవాసానుభవమే ఏంటి చెప్పండి? క్రొత్త పాత్ర. ఆ క్రొత్త పాత్రలోని ఉప్పే ఏం చేయగలదు? మూలములోనికి వెళ్ళి బాగు చేయగలదు. ఏమిటి? మొత్తాన్ని. అయ్యా, ఈరోజు ఈ నూతన జీవ సారముతో నిండిన నీ సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు ఏం చేస్తావు? ఎన్ని మూలములు ఉన్నవో ఆ మూలముల యొక్క మూలలోనికి కూడా పంపించి చెప్పండి, సంపూర్ణమైనటువంటి ఏం చేస్తావు? సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సంపూర్ణమైన రూపాంతర స్థితిని నాకు అనుగ్రహించుమయ్యా అని ప్రభువునే వేడుకుందాం. తరువాత 3, జబ్బు సారమును మధుర సారముగా, లేదా జబ్బు రసమును జబ్బు సారమును మధుర సారముగా మార్చుచున్న సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. మరి ఇవి ఒక్కొక్కటి కూడా వివరించాలంటే ఎంతో టైం పడుతుంది. యోహాను సువార్త 2:10. యోహాను సువార్త 2:10 ఏమన్నారు అక్కడ? అయ్యా, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారయ్యా. మన చిత్తూరు భాషలో ఏమంటారు దాన్ని? ఏమంటారు చిత్తూరు భాషలో? ఏమార్చటం, ఏమార్చేయడం రా అనరా, ఏమార్చటం. ముందేమో మంచి రసం పోసారు మెలకోకున్నప్పుడు, కొంచెం అటు ఇటు కళ్ళు తేలిపోతున్నాయి, మనిషికి ఎక్కడున్నాడో తెలియట్లా. అయినా ఏమంటున్నాడు? ఎక్కడున్నాడో తెలియకపోయినా ఇంకా కావాలంటున్నాడు. ఇంకా కావాలన్నప్పుడు ఏం చేస్తారట? ఏమారుస్తారు. ఏం చేసి ఇంకా కావాలన్నప్పుడు ఏం తాగుతున్నాడో తెలియనప్పుడు ఏం పోసినా తాగుతాడు. ఏంటి? అవునా కాదు? అట్లాగే ఈ జబ్బు రసం ఉంది. అట్లాగే ఈ జబ్బు రసం ఉంది. ఏంటి ఆ జబ్బు రసం? చెప్పండి. జబ్బు రసం ఏంటి? లోకంలో లోకాధికారి పోసినటువంటి విషమద్యాన్ని తాగి 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 ఏం చేస్తూ ఉన్నాడు వాడు? చెప్పండి. వాడి యొక్క జబ్బు రసం అంతటిని కూడా త్రాగిస్తూ ఉన్నాడు, పోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జబ్బు రసాన్ని ఏం చేయాలి? కావాలా వద్దా? ఏమిటి? మధుర రసం వద్దా? సరే అయ్యా, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఏమిటి ఈ జబ్బు రసం అని అంటే? లోకాన్ని దేవుణ్ణి ఏమార్చేటటువంటి స్థితి అన్నమాట ఇది. పైకేమో చెప్పండి ఎలా కనపడాలి? ద్రాక్షరసంగానే కనపడాలా? పైకేమో రమ్యంగానే కనపడాలా? పైకేమో మంచిగానే కనపడాలా? ఇవన్నీ 3 అంశాల్లో ఉన్న 3 మెట్లు. ఇవన్నీ మానవ సారంలోనే మంచి ఉన్నది, మహిమ సారంలో మరి అంత మంచి ఉన్నది, అట్లాగే రమ్యతలో మంచి ఉన్నది, అట్లాగే క్రొత్త పాత్రలో ఏమున్నది? మరింత మంచి ఉన్నది. అట్లాగే రసంలో మంచి ఉన్నది, కానీ మధుర రసములో మరింత మంచి. అయ్యా, నిన్ను లోకాన్ని ఇంకా నా మనసాక్షిని ఇట్లాగే ఈ జబ్బు రసంతోనే ఏం చేస్తాను? ఏమారుస్తాను. ఏంటి ఏమార్చటం అంటే? ఏదో బుకాయిస్తాను, సర్దిపుచ్చుకుంటాను. ఏంటి ఆ జబ్బు రసం? మనసాక్షి చెప్తూ ఉంటుంది, టైం అయిపోతుంది, పదా పదా అని. ఇన్ని పనులు ఉన్నాయి, ఏం చేస్తావు? అదిగో ఎదురుగా ఉన్నాడు, ఏం చేస్తావు? ఎక్కడికి? నోరు మూసుకొని కూర్చో. ఎవరిని? మనసాక్షి. నోరు మూయని అంటాం. ఏమిటది? ఏమార్చ.
అది అయ్యా నిన్ను లోకాన్నే కాదు చెప్పాలి మనసాక్షి ఎన్నో మార్లు ఏమార్చేటటువంటి స్థితి ఉన్నది. అదే మీ జబ్బు రసం అన్నట్టు ఏం కావాలి? మధుర రసంగా మారిపోవాలి. అంతా మారాలి. అంతా మారాలంటే అన్నిటికీ ఒకటే ఏమిటి? మూలం. మూలంలోకి వెళ్ళండి. మూలం ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళండి. అంతే. ఇంకా ఏమని చెప్పారు ఆత్మ తండ్రి? ఎన్ని మూలాలు ఉన్నాయో అన్ని మూలముల యొక్క మూలలోనికి కూడా ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తాన్ని రప్పించుకోవాలి. అంతే. అలా రప్పించుకున్నప్పుడే చెప్పండి నీకేమున్నది? నీకు ప్రయోజనం ఉన్నది. అలా రప్పించుకోలేవా? కష్టం. రప్పించుకోలేనప్పుడు కష్టం. రైట్. తర్వాత 4 అపవాది సారమును ఆత్మసారముగా మార్చుచున్న సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తం. ఇది మీరే వివరించుకోండి. ఇది మీరే వివరించుకోండి అన్నారు కదా. మీరు మీ తండ్రి అయినా అపవాది సంబంధులు అని అన్నారు కనుక తండ్రే ఆ అపవాది సారమును చెప్పండి ఆత్మసారముగా మార్చుచూ ఉన్న ఈ సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. రోమా 8:11 అని వేసుకోండి. తర్వాత ఉద్రేక సారమును 5 ఉద్రేక సారమును విశ్వాస సారముగా మార్చుచున్న సజీవయాగ శరీర రక్తములు. ఈ మాట దగ్గర చక్కని దృష్టాంతాన్ని ఆత్మ తండ్రి జ్ఞాపకం చేశారు. ఏంటి? ఉద్రేక సారమును విశ్వాస సారముగా మార్చుచూ ఉన్న సజీవయాగ శరీర రక్తములు. రాసుకున్నారా అందరూ? రిఫరెన్స్ కూడా వేసుకోండి. లోకా 8:25. ఏమిటి ఆ దృష్టాంతం అంటే గలిలీ సముద్రం మీద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు చెప్పండి శిష్యులందరూ కూడా ఉద్రేకపడ్డారు. శిష్యులందరూ కూడా భయపడిపోయారు. ప్రభువుని ఆక్షేపించారు. నశించిపోతున్నాము, చింతలేదా అని. ఇప్పుడు ఆ ఉద్రేకం అంతా కూడా ప్రభు ఆ సముద్రపు యొక్క పొంగు నడిచి ఏమని అన్నారు? మీ విశ్వాసం ఎక్కడా అన్నారు. ప్రభు ఏమన్నారు? మీ విశ్వాసం ఎక్కడా అన్నారు. కాబట్టి ఆ ఉద్రేక సారాన్ని ఈ శరీర రక్తాలు ఏం చేస్తున్నాయి? విశ్వాస సారంగా మారుస్తుంది. ఈ దృష్టాంతం ఈ అంశం దగ్గర ఓ చక్కని సత్యాన్ని ఆత్మ తండ్రి జ్ఞాపకం చేశారు. మనసులో పెట్టుకోండి. ఏమిటి అనంటే శ్లోకంలో చెప్పబడిన మాట. శ్లోకం చెప్తుంది ఏమని? తుఫానుకు ముందు ప్రశాంతత. ఏమిటి లోకం చెప్పిన మాట? తుఫాను ముందు ప్రశాంతంగా ఉందంటే పెద్ద ప్రళయం వచ్చి విరుచుకుపడబోయే ముందు ఎలా ఉంటుందట సముద్రం? ఇది లోకం. పెళ్లి కుమార్తె తుఫాను తర్వాత ప్రశాంతత. తుఫానుకు ముందు ప్రశాంతం, తుఫాను తర్వాత అంటే ఏంటి? తుఫాను వచ్చినా సరే, ఎన్ని కొట్టుకుపోయినా సరే ఎట్లా ఉన్నట్టే. ఎందుకు తుఫాన్ తర్వాత ప్రశాంతం ఏంటి? తుఫాన్ వచ్చింది, అంతా ఉద్రేకం కలిగింది, అయినా సరే విశ్వాసం కాపాడుకున్నారు. ప్రభు ఉన్నారు కదా అని ప్రభువు మీద మనసు పెట్టారు. విశ్వాస సారాన్ని కలిగి ఉన్నారు. అదే ఏమిటి చెప్పండి? తుఫాను తర్వాత ప్రశాంతత, ఇంకా తుఫానులో ప్రశాంతత. కష్టం కదా. లోకం చెప్పిందే ఎక్కువగా నెరవేరుస్తాం, లోకం చెప్పిందే నమ్ముతాం. తుఫాను ముందే ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుందని వింటున్నారా? తుఫానుకు ముందు ప్రశాంతంగా ఉండాలా? తుఫాను తర్వాత ఉండాలా? తుఫానులో ఉండాలా? తుఫానులో ప్రశాంతంగా ఉండాలా? ఎప్పుడైతే ఈ ఉద్రేక సారం అంతా కూడా ఏమైపోవాలి? విశ్వాస సారంగా మారాల. ప్రభు అడిగింది ఒక్కడే, తుఫాను చూస్తున్నారా, విశ్వాసం చూస్తున్నారా అని అడిగారు. ఏమని అడిగారు?
అయ్యా తుఫాన్ వచ్చిందయ్యా, తుఫాన్ వచ్చా పడవను కొట్టుకుపోతుందయ్యా అని అంటే, అయ్యా పడవ కొట్టుకుపోయినా పర్లేదయ్యా, ముందు మీలో ఉన్న విశ్వాసం కొట్టుకుపోయింది కదా, దానికి ఎందుకు చింతించట్లేదని అన్నారు ఆయన. ఏమన్నారు? పడవ కొట్టుకుపోతుంది స్వామి, పడవ పాడైతే నేను వెళ్ళగలనా అవతలకి, నువ్వు పడవను కాపాడకుండా ఏంటి, నువ్వు రేపు వెళ్ళేది మళ్ళీ దాంట్లోకే, ఈ పడవ ఉంటేనే కదా మళ్ళీ వెళ్ళేది. ఎన్ని తుఫాన్లు వచ్చినా తప్పదు కదా అయ్యా, సముద్రం ఏటకి వెళ్ళకుండా తప్పదు కదా, వెళ్ళాల్సింది లోకంలోకే. మా నిద్రపోమాకండి అమ్మా, నెలకోసారి వచ్చి నిలబడండి, అంత నిద్ర వస్తే. ఇదే బాధ అంతా కూడా. అయ్యా కనికరించండి. ఎందుకు ఎందుకు చెప్పండి? పడవ కొట్టుకుపోతుంటే బాధపడతాం, విశ్వాసం కొట్టుకుపోతుంటే చింత ఉండదు. ఎందుకు? మళ్ళీ వెళ్ళాలిగా, విశ్వాసం పోతే మళ్ళీ ఉండవుగా తీయటానికి. పడవ కొట్టుకుపోతే ఎవరిస్తారు నాకు? మళ్ళీ ఉండవుగా ఈయటానికి. ఇది నిజమైన విశ్వాసమా అబద్ధపు విశ్వాసం? అబద్ధపు విశ్వాసం. నిజమైన విశ్వాసం కాదు ఇది, అబద్ధపు విశ్వాసం ఇది. ఇదేంటి? విశ్వాసంలో కూడా నిజమైన విశ్వాసం, అబద్ధపు విశ్వాసాలు ఉంటాయి. ఉంటాయి. అబద్ధపు విశ్వాసం ఏంటి? అబద్ధమును ఆశ్రయించడం కాదా? వాక్యంలో ఉన్న మాట అది. మాయా శరణ్యములను కోరుకోవటం కాదా? డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ లైఫ్. అబద్ధపు విశ్వాసం మనం కలిగి ఉండకూడదు. ఏమిటి అబద్ధపు విశ్వాసం? విశ్వాసం పోతే ఈటానికి ఉన్నావుగా ఎదురుగానే, పడవ కొట్టుకొని పోతే ఎవరిస్తారు? ఇదే అబద్ధపు విశ్వాసం. అందుకని ఏం చేస్తున్నాను? ముందు తెడ్లేసాను, తర్వాత తట్టి లేపాను. ఇదే తెడ్డుతో అయితే దాన్ని సముదాయించాలని చూశాను, ఆ తెడ్డుతోనే వేసాను నిన్ను, లే పైకి లే అని. ఇదయ్యా చెప్పండి, ఏమిటి నాయన? ఏమిటి మానవ సారం? ఏమిటిది మానవ సారం? ఏమిటిది నిర్జీవ సారం? ఏమిటిది? ఇవన్నీ అప్లై చేసుకోవాలి. ఇవే న్యాయమా? సముద్రంలో తెడ్డాయి, కానీ మళ్ళీ అదే తెడ్డుతో ఆయన తట్టి లేపటం న్యాయమా? ఎన్నిసార్లు అయ్యా, ఎన్ని తుఫానుల్లో నేను ఉద్రేకం కలిగి ఉంటున్నాను. తుఫాను వచ్చేదే ఏం చేయటానికి? రేపటానికి. ఉద్రేకం ఉన్న తప్ప ఏం లేదు. నువ్వు అడిగింది ఏంటి? చేతులు ఎంత నొప్పులు పుట్టినాయి, ఎంతసేపు తెడ్డేశారని అడిగారా ఆయన? ఎంతసేపు గాలి విసిరిందని అడిగారా? ఎంత దూరం ఇటు వెళ్ళాల్సింది, ఎంత దూరం వెనక్కి వెళ్ళామని అన్నారా? ఏమని అడిగారు ఆయన? ఎక్కడ? మనకేం కావాలి? ఎంతసేపు నేను తెడ్డేసి నువ్వు చేతులు నొప్పులు పుట్టినవి కావాలా? ఎంత నష్టం కలిగిందో కావాలా? ఇంకేం కావాలా? ఎంత దూరం ఇటు వెళ్ళిపోయాము, ఎడుగొట్టుకుపోయామో ఇంకా ఎంతసేపు తుఫాను నిలబడిందో కావాలి. ఎంతసేపు అరగంట తుఫానా, గంట తుఫానా, పెద్ద తుఫానా, చిన్న తుఫానా, వారం ఉందా, బరువు ఉందా? అయ్యో ఇది కావాలి మనకి, ఏం అవసరం లేదు. విశ్వాసానికి ఎంత హాని కలుగుతుందో విడిచిపెట్టలేకపోతున్నాం. దేని మీద మనసు పెట్టి తుఫాను మీద మనసు పెట్టి ఏం చేయలేకపోతున్నాం. విశ్వాసానికి ఎంత హాని కలుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడయ్యా మీ విశ్వాసం ఎక్కడ అని అడిగారు. తుఫాను వచ్చి ఎన్ని కొట్టుకుపోయినా పర్వాలేదు, ఇదొక్కటి. అందుకే జనకుని మాటలు అంత బలమైనవి. జీవితం అంతా తుఫానే. నా తండ్రి నాకు బయలుపరిచిన నా బైబిల్ విషయాన్ని కాపాడుకున్నాను. నా బైబిల్ విషయాన్ని ఏ మత్స లేని జ్ఞానం, ఏ మత్స లేని తండ్రి మత్స లేని అంతస్తుతో బైబిల్ మిషన్ అందించారో అదే మత్స లేని స్థితిలో బైబిల్ మిషన్ కాపాడుకున్నారు. చాలా ముఖ్యం అది.
తండ్రి మనకిచ్చే ప్రత్యక్షతని చెప్పండి, ఆ స్వచ్ఛమైనటువంటి ప్రత్యక్షతని మచ్చ లేకుండా కాపాడుకోవడం అందరికీ కుదిరే పని కానే కాదు. మన చిట్టా కనుక తీస్తే దేవుడిచ్చినవన్నీ 1,16,00,000 ఉంటే ఆ 1,16,00,000లో పోగొట్టుకున్నవి, నిలబెట్టుకున్నవి, కాపాడుకున్నవి అన్నీ పోయినట్టే. ఎన్ని ఇచ్చారు? ఆరోగ్యం ఇచ్చారు, భక్తి ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, శ్రద్ధ ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు. ఏనాయన ఒకనొకప్పుడు ఏముంది, ఎంతో వెలిగింపు ఉండేది. ఇప్పుడు ఒకనొకప్పుడు కూర్చోకుండానే కళ్ళనీళ్ళు వచ్చేసాయి. ప్రార్థనకి వెళ్ళాల్సిన పని లేదు, తలంచుకుంటేనే కన్నీరు వచ్చేసేది. ఈరోజు అందరూ ఏడుస్తున్నా నాకు ఏడుపు రావట్లేదు. పోగొట్టుకున్నామా లేదు? దేవుడిచ్చినవెన్నో జనకులన్న మాట అంత లోతైంది. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఏ స్వచ్ఛమైన అంతరంగంతో బైబిల్ మిషన్ ఇచ్చారు. ఆ బైబిల్ మిషన్ని అమ్మా చెప్పగలరా? బైబిల్ మిషన్లో బాప్తిజం పొంది గృహంలో హింస పొందుతున్న వారులారా, నా ప్రాణప్రియుడు నాకు ఇచ్చిన నా బైబిల్ మిషన్ ఆరాధనని నేను పోగొట్టు కాపాడుకున్నానని చెప్పగలరా? రాని లేదు, రాలేదు. తిట్టారు, కొట్టారు, రాలేదు. అడ్డుపడ్డారు, ఆగిపోయారు. వీరు చెప్పగలరా ఏమని? ప్రభు నాకు ఇచ్చినటువంటి నా మిషన్ని మిషన్ నా దగ్గరే ఉంటే ఇంకేందయ్యా కాపాడుకునేది? మిషన్ నీ గుండెలోనే ఉంది, నిజమే. మందిరానికి రాకుండా మిషన్ లోపల ఉందంటే ఏంటి? వెనకెళ్ళాలా? అబద్ధ విశ్వాసమా కాదా? జాగ్రత్త. అబద్ధపు విశ్వాసం ఎక్కువ రుచిగా ఉంటుంది. అబద్ధపు విశ్వాసం ఎందుకో చెప్పాలా? శిరచ్ఛేదనములకు ఏమని రాశారు? కొందరు ఇంటి వద్దనే ఉండి ఏమ్మా పూర్తిగా చెప్పండి. అందరూ తమ ఇష్ట ప్రకారము సంచరిస్తురు. ఓ సైతానా, ఇది నీ శిరస్సులోనిదే, నీ తలంపులోనిదే. అందరూ వెళ్ళటం ఎక్కడ కుదురుద్ది? లేదా అడ్డుపడినప్పుడు వెళ్ళటం ఎక్కడ కుదురుద్ది? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలు 11:30కి అని కొందరు. ఇదేంటమ్మా ప్రార్థన చేసుకుంటే కూడా సైతాన్ శిరస్సా ఇది? కాదా? జనకులు చెప్పింది ప్రార్థన చేసుకుంటే సైతాన్ శిరస్స అంటున్నాడు ఏంటి? గుడికి ఎందుకు వెళ్ళమని? ఎప్పుడు ఆటంకాలు ఉన్నప్పుడు, ఎప్పుడు హింస ఉన్నప్పుడు 11ంటికి చేసుకుంటే చాలుదా? ఓ సైతానా జాగ్రత్త. ఏమిటిదంతా? అబద్ధపు శ్వాసం. అందుకే మనం ఆ మాట చెప్పలేం, అంత బరువైంది ఆ మాట. నా తండ్రి నాకు ఇచ్చిన మిషన్ని కాపాడుకున్నాను అనే మాట అంత బరువైంది. ఈ భూలోకంలో ఎన్ని కోట్లు ఎంత బరువు ఎత్తినా సరే ఆ బరువుకి సమానం కానే కాదు. అంత ప్రయాసతో ఏం చేశారు? మిషన్నే కాపాడుకున్నారు మన జనకులు. మన మిషన్ని కాపాడుకుంటే కనీసం మన సర్వారాధన సంఘారాధనే కాపాడుకోలేకపోతున్నాం. కాదా? 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 ఎట్లా మరి? అందుకొరకే ఏం చేద్దాం చెప్పండి? సజీవ యాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడినటువంటి ఈ శరీర రక్తాలు పుచ్చుకుందాం. అట్లాగే రక్తమాంసాల మేలు కొరకు ఇచ్చేటటువంటి, లోకం ఇచ్చేటటువంటి ఉప్పులో కలిపిన మేతను వద్దనుకున్నాం. ఉప్పుతో కలిపిన మేత నాకు వద్దయ్యా, నాకు వద్దయ్యా, వద్దు. దావీదు గారి కీర్తనలు మీరు చదువుకుంటే చక్కగా మీకు తెలుస్తుంది ఆయన సమర్పణ ఎంతో. రైట్. ఉద్రేక సారమును విశ్వాస సారముగా మార్చిన సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు, నులివెచ్చని సారమును నిప్పు సారముగా మార్చిన సజీవ యాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నులివెచ్చని సారమును నిప్పు సారంగా. ఇదే నులివెచ్చని సారం అంటే
చెప్పండి ఏమిటి? చెప్పండి. ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను, గుళ్ళో వీధిలో స్తుతి చేసుకున్నాను, ఇవన్నీ కాదు. సంఘారాధన సమయంలో సంఘారాధనలో కనపడాలి, పరలోకపు ఆరాధనలో కనపడాలి. అది చాలా ముఖ్యం. ఎందుకని? ఆఖరికి ఎవరికి కూడా ముఖ్యం అని చెప్పారు. దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆఖరికి ఎవరికి కూడా ముఖ్యం అని చెప్పారు చెప్పాలి. ఒక సమెక్స్, ఒక మరియమ్మ గారో ఇంకెవరో ఉండారు. వారి యొక్క అంతస్తు మహా ఉన్నతమైన అంతస్తు. గుళ్ళో ఎవరున్నారు? ఒక మరియమ్మ గారు ఎవరో ఉన్నారు. వారి అంతస్తు ఏ అంతస్తు? మహా ఉన్నతమైన అంతస్తు. ఎంత ఉన్నతమైన అంతస్తు? పాదిరి గారు బోధించే దానికంటే ఎక్కువగా తెలుసుకోగలిగినంత అంతస్తు, నేర్చుకున్న అంతస్తు. ఇంకా నేర్పించేది కూడా ఎవరు? ప్రభువే. అంత అంతస్తు ఉన్నా సరే చెప్పండి, పాదిరి గారి కంటే ఎక్కువ బోధించే విశ్వాస స్థితి ఉన్నా సరే చెప్పండి, అయినను ఆదివారం ఏర్పాటు ప్రకారం గుడికి వెళ్ళి ఏకీభవించవచ్చు. వీరికి కూడా ఒరే ఆ పాదిరికి బైబిల్ చదవటమే రాదురా, నాకేమో ప్రభు కనబడి మాట్లాడుతున్నారు, ఇకను ఎందుకంటే ఆ కాలవ శక్తులు అప్పుడు మమ్మను గుర్తుపెట్టుకోండి. సంఘారాధన ఎంత ప్రాముఖ్యమో గుర్తుపెట్టుకోండి. ఈరోజు చేమ ఎదురైంది, చేమ కొడతానంది, అందుకని ఆగాను, చేమ వచ్చింది అందుకని సంస్కారాన్ని పోగొట్టుకున్నాను. ఇవన్నీ కూడా చెప్పండి ఎక్కువ ఇంకా 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 చెప్పండి, నైజాన్ని బలపరుచుకుంటూ మనసును కఠినపరుచుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ దుఃఖపడతాను. తొదుకు నరకమునకు పోవును. ఏంటి ఆ నైజ బుద్ధి? ఇదే. ఏంటి? చదవ ఆ మాటలు మరలా చెప్పండి, పదే పదే చెప్పాలి మీరు. చెప్పండి ఆ అంశం. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికెందుకు వెళ్ళవాలని చెప్పి కొందరు మొదటి నుంచి చదువు. కాబట్టి ఏర్పాటు ప్రకారం ఏకీభవించలేని ప్రతి ప్రార్థన కూడా చెప్పండి, ఏమయ్యా మరి ప్రభు అంగీకరించడా మమ్మల్ని అని అంటే అది అలవాటైపోతే అంగీకరించదు. అది అలవాటైపోతే మీరెంతైనా సరే శ్రమలకి పోరాడి ఎదురొడ్డి మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, కేటిస్తూ ఉన్నప్పుడు అంగీకరిస్తారు. కాబట్టి దయచేసి ప్రియమైన వారులారా, నా మిషన్ని నేను కాపాడుకున్నాను అన్నటువంటి జనకుని మాట అంతా ఎంత బలమైనది కాదు, బరువైనటువంటి అంత విలువైనటువంటి మాట అది. కాబట్టి ఈ నులివెచ్చని సారంలో ఇది కూడా భాగమే. నులివెచ్చని సారమును చెప్పండి నిప్పు సారముగా మార్చుచు ఉన్న సజీవ సర్వాగ్నిలో శరీర రక్తములు. తర్వాత శాపసారమును దీవెన సారముగా మార్చుచు ఉన్న సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. ఎవరికి ఇవన్నీ? ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికంటే కంప్లీట్ సబ్మిషన్ ఉన్నటువంటి వాళ్ళకి. ఎవరికి ఈ యొక్క కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎవరికి మార్చబడిన స్థితి అంటే చెప్పండి, ఎవరైతే సంపూర్ణంగా సమర్పించుకుంటున్నారో వారికి శాపసారమును దీవెన సారముగా మార్చుచు ఉన్న సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. నెహెమ్యా 13:12. నెహెమ్యా
గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. 13:2. నెహెమ్యా 13:2. తరువాత నైజసారమును నిజసారముగా మార్చుచో ఉన్న సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. నైజం ఎప్పుడూ కూడా మాయ, నిజమునకు దూరమైందనమాట. కాబట్టి దాన్ని నిజసారముగా మార్చుచూ ఉన్నటువంటి సజీవయాగ సర్వాగ్ని శరీర రక్తములు. యోహాను సువార్త 1:9, యోహాను సువార్త 8:31, యోహాను సువార్త 1:9, యోహాను సువార్త 8:31. అధైర్య సారమును ఆరోహణ సారముగా మార్చుచూ ఉన్న సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు. ఏం చేస్తాం? జనకులు అన్నారు కదా అంటే మరి లోకంలో ఉన్న మాట ఏమిటి? ఏనుగు కూడా కాలు జారుతుంది అని అన్నారే. ఆరోహణ సమయంలో ఉన్నటువంటి, ఆరోహణ అంతస్తులో ఉన్నటువంటి ఏలియా గారికి కూడా ఏం చేశాడు? అది కాలు జారేటట్లు చేశాడు. ఏంటి కాలు జారటం అంటే? ఇంకా చాలు ప్రభువా అన్నారు ఆయన. ఏమన్నారు? ఇంకా చాలు, తీసుకో, చాలు, తీసుకో. చాలు అంటే ఏంటి? ఇంకా పోరాడలేను, ఇంకా తట్టుకోలేను, ఇంకా ముందుకెళ్ళలేను, ఇంకా సిద్ధపడలేను అని అన్నమాట. అందుకే పెళ్లి కుమార్తె సంఘం యొక్క డిక్షనరీలో ఏముండకూడదు? చాలు అనేటటువంటిది ఉండకూడదు. దేనికి ఉండకూడదు? శ్రమకి ఉండకూడదు, సహనానికి ఉండకూడదు, ప్రత్యక్షతకి ఉండకూడదు, ఆఖరికి మహిమకు కూడా ఏముండకూడదు. అదే పెళ్లి కుమార్తె అంటే. నువ్వు ఎప్పుడైతే ఇంక చాలు అన్నావో, చాలు అన్నావో, చాలించుకున్న స్థితే, సరిపెట్టుకున్న స్థితే, దుకాణం మూసేసినట్టే. ఇంకా మరి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ఎప్పుడు అర్థమవుతాయి? పంపించయ్యా, అసలు ఓపిక మాకు చెప్పేవాళ్ళు. నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్ళండి. అలాగే పంపించనే కంటే మీరే రండి, 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 ఆ సహవాసంలోకి రండి. మనందరికీ తెలిసిన వాడు ఉన్నారు. అందుకే చెప్తాను, మేరీ గారికి ఎంతో ఆత్మలో ఆశ. వస్తారు, వచ్చి కూడా అందుకోలేరు. ఎందుకు? వినపడదు కాబట్టి. అది బహిరంగమైన వయసును బట్టి. అమ్మ సాయంకాలం ఫోన్ చేయండి. సాయంకాలం ఫోన్లో మీకు వాళ్ళు చెప్పినప్పుడు తెలిసిన వాళ్ళు చక్కగా వినపడుతుంది. అదే చెప్పేది. నిజమే. ఎప్పుడయ్యా ఇవన్నీ అంటే ఏం చేయాలి? మీరే చెప్పండి. రాలేనప్పుడు ఫోన్ చేసి అయినా సరే తెలుసుకోవాలి. అది మీ బాధ్యత. తెలుసుకోండి. ఎప్పుడయ్యా ఇవన్నీ మాకు వచ్చేదని చెప్పి చెప్పండి. వాటికి ఎన్నడూ కూడా దూరం కావద్దు. కాబట్టి చెప్పండి. నైజ సారంగా మార్చుకునేటటువంటి స్థితి. ఎవరికి మార్చుకునే స్థితి అంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగిన వారికి, ఇంకా సంపూర్ణమైనటువంటి శ్రద్ధ కూడా కలిగినటువంటి వారికి. కాబట్టి చాలు అని అనకూడదు. కాబట్టి ఆరోహణంతస్తులో ఉన్నటువంటి ఏలియా గారికి ఏమనిపించాడు? అబ్బా, అది ఇంక చాలు ప్రభువా అనిపించాడు. జాగ్రత్త. కాబట్టి అధైర్యం సహజం. కానీ అధైర్యాన్ని నిప్పుల మీద కాల్చబడిన ఆ అప్పం ఏం చేసింది? ఆ సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తాలు ఏం చేసినాయి? చెప్పండి. అధైర్య సారాన్ని ఆత్మసారంగా మార్చేసినాయి. అంతే. కావాలంటారా? ఏమిటి? సజీవయాగ సర్వాగ్నిలోని ఆత్మసారం కావాలా? సజీవయాగ సర్వాగ్ని శరీర రక్తములలోని ఆత్మసారం నాకు ఇవ్వయ్యా. అవరోహణ సారం కావాలయ్యా. ఆత్మసారం కాదు. ఈ అధైర్య సారాన్ని ఏం చేసింది? ఆరోహణ సారంగా
మార్చివేస్తుంది. అపవాది సారాన్ని ఆత్మ అయ్యా నాకు కావాలయ్యా నైజ సారాన్ని నిజసారంగా మార్చివేస్తుంది. చిట్ట చివరిది చెప్పండి, అన్యసారమును అక్షయ ధన్య సారముగా మార్చివేసి, అక్షయమైన సారముగాను ధన్య సారముగాను మార్చివేసింది. ఏమిటి? ఈ సజీవయాగ సర్వాగ్నిలోని శరీర రక్తములు ఉన్నదంతా అన్యమైన స్థితే కదా. జనకునికి సంబంధపడం, పెండ్లి కుమారునితోనూ సఖ్యపడం, సమ్మతి పడం, ఉన్నదంతా ఏమిటి? అన్యస్థితే. ఈ అన్యమైన స్థితిని, అన్యసారమును ఏం చేయాలా? పెళ్లి కుమారుడు అక్షయమైన సారముగాను అక్షయమైన ధన్య సారముగాను మార్చివేస్తూ ఉన్నాడు. కాబట్టి మహిమ ధన్యత పెళ్లి కుమారుడు కూడి వచ్చిన మనకెల్లరకు ఈ వాక్య బోధను వినిన ప్రతి వారికి, గ్రహించిన ప్రతి వారికి, గ్రహించలేని ప్రతి వారికి, కొంత గ్రహించి కొంత గ్రహించలేని వారికి అనుగ్రహించి మహిమ పొందును కాక. ఏమైనా వారులారా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఉప్పు సారము. సారం ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పులో నుండే వస్తుంది. ఆ సారం ఎందులో నుండి వస్తుందంటే ఊరినప్పుడు వచ్చేటటువంటిదే సారం. కాబట్టి ఈ సజీవయాగ సర్వాగ్నిలో మనం ఊరిపోయినప్పుడు ఏమొస్తుంది? ఈ సర్వాగ్ని సారమే మనకు వస్తుంది. ఈ సర్వాగ్ని సారం ఏం చేస్తుంది చెప్పండి? ఉప్పును విరిచివేస్తుంది. శరీరంలో ఉన్న ఉప్పును విరిచివేస్తుంది. ఆ ఉప్పే మరణం. శరీరంలో ఉన్నటువంటి ఉప్పు మరణం. ఈ మరణాన్ని విరిచివేస్తుంది. మరణం విరుచుకోలేనటువంటి వారిని చెప్పండి, మరణం ఏం చేస్తుంది? విరిచివేస్తుంది. మరణం విరిచివేస్తే లాగేయబడతాం క్రిందికి, పాతాళంలో. సజీవ సంఘారోహణంలోనికి వచ్చిన సంఘానికి లేదా విశ్వాసికి చెప్పండి, మరణాన్ని విరిచివేసేటటువంటి స్థితి ఉన్నది. కాబట్టే చెప్పండి ఏమైపోతున్నారు వారు? ఎగిరి వెళ్ళిపోతున్నారు. అలా మరణాన్ని విరిచివేయడానికి ఏం చేయాల? ఉప్పులో ఉన్నటువంటి మంచి అంతటిని కూడా విరిచివేసుకోవాలి. అలా ఉప్పులో ఉన్న మంచిని విరిచివేసుకున్నటువంటి స్థితిని పౌలు గారు ఎక్కడి వరకు తీసుకెళ్ళి చెప్పారంటే, నాకు ఏమైతే లాభకరమో నాకు నష్టంగా, నాకేమి లాభకరం? కొట్టం తినటం లాభకరం, తేలిగ్గా సంపాదించడం లాభకరం, ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోవటం లాభకరం, శరీరానికి ఏ విషయం కూడా వాలకుండా ఉండటం లాభకరం. ఏమి లాభకరాలు? వాటన్నిటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకో నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. లాభము నష్టము రెండు కలిగి ఉంటేనో శ్రేష్టమైన జ్ఞానం దొరకవచ్చు. ఏంటి మనందరికి కావాల్సింది? నులివెచ్చని కాలంలో తడిపొడి కావాలి కదా. ఇదే కాలం ఆదివారం మంట కావాలి. ఏమి సోమవారం నుండి శనివారం దాకా ఏదో ఒక చల్లదనం కావాలి. నేనేమన్నా ఐస్ని అడిగానా గడ్డగట్టేది? ఏదో కొంచెం చల్లదనమే కదా అడిగింది. ఈ రెండు కావాలా? ఈ రెండు కావాలనుకుంటే ఏం దొరకవచ్చు? శ్రేష్టమైన జ్ఞానం దొరకవచ్చు కాక. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలంటేనో ఏది లాభమో? నష్టాన్ని నష్టంగా ఎంచుకోవటం అందరికి వచ్చు. నష్టాన్ని నష్టంగా ఎంచుకోవటం అందరికి వచ్చు. కానీ లాభాన్ని నష్టంగా ఎంచుకోవటంలో అక్కడే ఉంది. ఏమిటి? పెళ్లి కుమార్తె యొక్క సజీవయాగ సంపూర్ణత అంతా కూడా అక్కడే ఉంది. కనికరించయ్యా అని తండ్రితో చెప్పుకొని ఏం చేద్దాం? ఈ శరీరం తలే చూసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మరి ఈ ఉప్పు సారమును గురించినటువంటి
సజీవయాగ సర్వాగ్నిలో సిద్ధపరచబడిన శరీర రక్తములలో ఉన్న ఉప్పు సారమును మనకెల్లరకు మేఘమెక్కు వరకు అనుగ్రహించి మహిమ పొందుగాక.